హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మనందరికీ తెలిసిన మోడర్న్ హిస్టరీ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంటే. మీరు సెంట్రల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా. మరి మీకు గనక పూర్తిగా ఇండియన్ హిస్టరీ కంటెంట్ అంతా కనుక కావాలని అనుకుంటే, అంటే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్తో పాటుగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్స్ అన్నీ కనుక కావాలనుకుంటే మీరు మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. సత్యార్థ ప్రకాశిక మరియు వేద భాష్య భూమిక అనే పుస్తకాలు రచించినటువంటిది ఎవరంట? ఓకే, సత్యార్థ ప్రకాశిక మరియు వేద భాష్య భూమిక ఎవరు రాశారని అడిగితే మనకి ఆప్షన్స్ చూద్దామండి. స్వామి వివేకానంద, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస అండ్ దయానంద సరస్వతి అండి. మరి సత్యార్థ ప్రకాశిక వేద భాష భూమిక రాసింది ఎవరంటే మనకి దయానంద సరస్వతి రచించారండి. సో దయానంద సరస్వతి గారి యొక్క అసలు పేరు వచ్చేసి మూల్ శంకర్ అనమాట. అతను స్వామి విరజానంద అనేటటువంటి పర్సన్ దగ్గర విద్యాభ్యాసం అయితే చేయడం జరిగింది. మరి అలాగే దయానంద సరస్వతి మనం తీసుకుంటే 1875లో ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేశారండి. మరి ఆర్య సమాజ్ అనేది 1875లో ముంబైలో స్టార్ట్ అయింది. సో దయానంద సరస్వతి ఏంటంటే మనకి ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్పేసి మనకి చెప్పారనమాట. ఓకే రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకించి 14 ఫార్ములాని ఇచ్చింది ఎవరంట? నెహ్రూ రిపోర్ట్ని వ్యతిరేకించి ఎవరు 14 ఫార్ములాస్ ఇచ్చారు? ముందు ఆన్సర్ చూద్దామండి. మహమ్మద్ అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్, ఎంఎన్ రాయ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ అండి. ఆన్సర్ వచ్చేసి మనకి మహమ్మద్ అలీ జిన్నా అనమాట. సో మరి అసలేంటి నెహ్రూ రిపోర్ట్ అంటే 1928లో భారతదేశానికి సైమన్ కమిషన్ వచ్చిందండి. గుర్తుంచుకోండి, 1927లో సైమన్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇండియాకి రావడం 1928లో వచ్చిందనమాట సైమన్ కమిషను. మరి సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఇండియాలో మనకి పెద్ద ఎత్తున సైమన్ గోబ్యాక్ ఉద్యమం జరిగింది. ఏంటమ్మా? సైమన్ గోబ్యాక్ మూమెంట్ జరిగిందనమాట భారతదేశంలోని. మరి సైమన్ గోబ్యాక్ ఉద్యమం ఏదైతే జరిగిందో, ఈ సైమన్ గోబ్యాక్ ఉద్యమం జరిగినప్పుడు అప్పటికి బ్రిటిష్ ఎవరైతే సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఉన్నారో అతని పేరు చార్లెస్ బిర్కెన్ హుడ్ అనమాట. ఆ చార్లెస్ బిర్కెన్ హుడ్ ఏం చెప్తాడంటే, ఓకే మేము అంత స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక కమిషన్ మీ ఇండియాకి పంపిస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తారు, కాబట్టి మీకు గనక రాసుకునేటువంటి శక్తి ఉంటే మీరే ఒక రాజ్యాంగాన్ని రాసి మాకు చూపించండి అంటే అప్పుడు మోతీలాల్ నెహ్రూ, అలాగే తేజ్ బహదూర్ సప్రు, అలాగే సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా కలిపి అనమాట ఒక రాజ్యాంగాన్ని తయారు చేస్తారు. దాన్నే మనం టెంపరరీ కాన్స్టిట్యూషన్ అంటామండి. దీన్నే నెహ్రూ రిపోర్ట్ అంటారనమాట. మరి నెహ్రూ రిపోర్ట్ అనేది 1928లో ఓకే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కలకత్తా మీటింగ్లో అనమాట దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందండి. మరి దీనిని వ్యతిరేకిస్తూ మహమ్మద్ అలీ జిన్నా అనమాట 14 ఫార్ములాస్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, 14 ఫార్ములాస్ ఇచ్చింది మహమ్మద్ అలీ జిన్నా. అలాగే మనకి ద్విజాతి సిద్ధాంతం, ఓకే డ్యూయల్ నేషన్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మనకి మహమ్మద్ అలీ జిన్నా అనమాట. మరి నెక్స్ట్ చూద్దామండి. ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన అనే పత్రికలను ఎవరు ప్రారంభించారంటే చాలా ఇంపార్టెంట్. ప్రబుద్ధ భారత్ ఉద్బోధన ఇది మల్టిపుల్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. స్వామి వివేకానంద, రాజా రామ్మోహన్ రాయ్, దేవేంద్రనాథ్ ఠాగూర్ అండ్ కేశవ చంద్రసేన్ అండి. మరి రెండు ప్రారంభించింది ఎవరంటే మనకి స్వామి వివేకానంద. స్వామి వివేకానంద మనకి ప్రబుద్ధ భారత్ అండ్ ఉద్బోధన పుస్తకాలతో పాటుగా రాజయోగి, కర్మయోగి లాంటి పుస్తకాలు కూడా రచించడం జరిగింది. మరి భారతదేశంలో రామకృష్ణ మిషన్ 1897లో ప్రారంభించింది కూడా మనకి స్వామి వివేకానంద అండి. బేలూరులో ఉంది రామకృష్ణ మిషన్ అనేది. ఎక్కడంటే మనకి బెంగాల్లో ఉందన్నమాట, బేలూరులోని. ఓకే మరి చాలా ఇంపార్టెంట్. అలాగే 1893లో మనకి చికాగో పార్లమెంటరీ సమావేశాలకు కూడా అటెండ్ అయ్యారండి మనకి ఎవరు? స్వామి వివేకానంద. నెక్స్ట్ ఉంటే రాఫ్త్ గోఫ్తరు, వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికలు ఎవరికి సంబంధించినవి? చూడండి, ఈ రెండు పేపర్లు ఎవరివి? గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, దాదాబాయి నవరోజీ, బెహ్రాంజీ మల్బారీ అండి. మరి ఇవి ఎవరు అంటే దాదాబాయి నవరోజీకి సంబంధించినవి అనమాట. దాదాబాయి నవరోజీ ఏంటి మనకి 3 సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా చేశారు. అలాగే ఫస్ట్ ఇండియన్ టు ఎలెక్ట్ ఫర్ ద బ్రిటిష్ పార్లమెంట్ అండి ఫ్రమ్ ఫిన్స్బెరీ కాన్స్టిట్యుయెన్సీ అనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే డ్రెయిన్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశారు అతని యొక్క పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా పుస్తకంలోని. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి దాదాబాయి నవరోజీ మనకి గ్రాండ్ వరల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఓకే సో దాదాబాయి నవరోజీ చాలా చాలా ఇంపార్టెంట్. మరి రాఫ్త్ గోఫ్తర్ అనేది పార్సీలకు సంబంధించిన సంస్కరణల కోసం కూడా రచించడం జరిగింది, ఆ పత్రికను నడిపారనమాట. నెక్స్ట్ ఇండియన్ స్పెక్టేటర్, ఈస్ట్ అండ్ వెస్ట్ అనే పత్రికలు ఎవరికి సంబంధించినవి? కేశవ్ చంద్రసేన్, బెహ్రాంజీ మల్బారీ, ఆనంద్ మోహన్ బోస్ అండ్ అరబిందో ఘోష్ అండి. వచ్చేసి మనకి బెహ్రాంజీ మల్బారీ అండి. సో బెహ్రాంజీ మల్బారీ ఏంటంటే మనకి భారతదేశంలో 1891లో ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ల్యాండ్స్ డౌన్ అనే వైస్రాయ్. ఆ చట్టం అంటే కనీస వివాహ వయస్సు చట్టం. ఈ చట్టం తీసుకురావడంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తి మనకి బెహ్రాంజీ మల్బారీ అనమాట. మరి ఈయన కాలంలోనే ఇండియన్ స్పెక్టేటర్ అండ్ ఈస్ట్ వెస్ట్ అనే న్యూస్ పేపర్లు అనమాట ఈయన రన్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఈ టైంలోనే మనకి ఏది ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ వచ్చింది. దీనికి కృషి చేసిన వ్యక్తి కేశవ్ చంద్రసేన్ కూడా ఉన్నారనమాట. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడమ్మా,
న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్, భవానీ మందిర్, సావిత్రి అనే పుస్తకాలు ఎవరికి సంబంధించినవంట? ఈ పుస్తకాలను ఎవరివి అంటే ఆప్షన్స్ చూద్దాం. లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవిందో ఘోష్ అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ అండి. మరి ఇవన్నీ ఎవరికి సంబంధించినవంటే మనకి అరవిందో ఘోష్ అండి. అరవింద్ ఘోష్కి సంబంధించిన అనమాట సావిత్రి, న్యూ ల్యాంప్స్ ఫర్ వరల్డ్, అలాగే భవానీ మందిర్ ఇవన్నీ కూడా. అలాగే వందే మాత్రం న్యూస్ పేపర్ కూడా ఎవరిదంటే మనకి అరవిందో ఘోష్ అనమాట. మరి పాండిచ్చేరిలో మనకి ఆరోవిల్ అనే ఒక ప్రాంతం ఉందండి. పాండిచ్చేరిలో ఆరోవిల్ అనే ప్రాంతం ఉందన్నమాట. ఈ ఆరోవిల్ అనే ప్రాంతంలోని ఆయన యొక్క ఆశ్రమం కూడా ఉంది. ఎవరిది? మనకి అరవింద్ ఘోష్ గారి యొక్క ఆశ్రమం కూడా మనకి ఉందన్నమాట ఆరోవిల్లోని. చాలా చాలా ఇంపార్టెంట్ అరవింద్ ఘోష్ మనకి. ఓకే, మనం లాల్ బాల్ పాల్ అని చెప్తుంటాం కదా, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ అండ్ మనకి బాలగంగాధర్ తిలక్ అని. సో వాళ్ళందరికీ ఒక రకంగా ఇన్స్పిరేషన్ కూడా మనకి అరవింద్ ఘోష్ గారు అని చెప్పొచ్చు. ఈయన 1879లో లండన్ వెళ్ళారండి. 14 ఏళ్ళ తర్వాత భారతదేశానికి వచ్చారు 1893లో. తర్వాత బ్రిటిష్ వాళ్ళ మీద ఒక అలిపెరగని పోరాటం చేసిన వ్యక్తి మనకి అరవిందో ఘోష్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. జ్ఞానప్రకాశ మండలిని ఎవరు ప్రారంభించారంట? చూడండి, కేకే మిత్ర, దాదాబాయి నవరోజీ, ఆనంద్ మోహన్ బోస్ అండ్ అశ్విని కుమార్ దత్ అండి. సో దీన్ని ప్రారంభించింది మనకి దాదాబాయి నవరోజీ అండి 1848లోని. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనకి ఏదైతే అడల్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రోత్సహించడం కోసం ఈయన ప్రారంభించారు దీన్ని. అట్ ద సేమ్ టైం ఏంటంటే అంటే మనకి ఇండియాలో గర్ల్స్ ఎడ్యుకేషన్ ఏదైతే మనకి ఉమెన్స్ ఎడ్యుకేషన్ అంటే బాలికల విద్య అనేది ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రోత్సహించడం కోసం అయినా మనకి ఇది ప్రారంభించారు. దాదాబాయి నవరోజీ గారి గురించి మనం ఆల్రెడీ చెప్పామండి. అలాగే ఆనంద్ మోహన్ బోస్ గురించి మనం చెప్పాలంటే ఈయన ఒక సివిల్ సర్వెంట్ అండి. అలాగే ఈయన వచ్చేసి మనకి హంటర్ కమిషన్ ఏదైతే మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి రెప్పనేసిన కమిషన్లో కూడా ఈయన మెంబర్గా ఉన్నారండి. అలాగే అశ్విని కుమార్ దత్ గారు కనుక మనం తీసుకుంటే మనకి స్వదేశీ బంధన్ సమితి ఏదైతే మనకి స్వదేశీ ఉద్యమం జరిగిందో ఒరిస్సాలో బారిసాల్లోని, అందులో స్వదేశీ బంధన్ సమితిని కూడా ఇతను మనకి ప్రారంభించి ఈ ఏదైతే స్వదేశీ ఉద్యమం ఉందో దానికి వందే మాత్రం అని పేరు పెట్టింది కూడా మనకి అశ్విని కుమార్ దత్ గారు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కేకే మిత్ర ఎవరండి అంటే మనకి అసలు ఫస్ట్ 1905 మనకి ఆగస్టు 7వ తేదీన భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ మూవ్మెంట్ ఏదైతే ఉందో స్వదేశీ మూవ్మెంట్ ప్రారంభించింది కేకే మిత్ర అండ్ సురేంద్రనాథ్ బెనర్జీ. ఈ కేకే మిత్ర వచ్చేసి తన యొక్క న్యూస్ పేపర్లో మనకి బాయ్ కట్ అనేటటువంటి ఆ మాటను కూడా రాయడం జరిగిందనమాట. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవండి మనకి ఈ వీడియోకి సంబంధించినటువంటి హిస్టరీ ఎంసీక్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ వేరే సబ్జెక్ట్కి సంబంధించి మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. డెఫినెట్గా మరిన్ని క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా డిస్కస్ చేద్దామండి. ఓకే, అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి, లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.